నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్నైనా మనిషి అధిగమించవచ్చునన్న ఏపీ ముఖ్యమంత్రి మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆవిష్కరించిన చంద్రబాబు. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి 100 పడకల ఆసుపత్రి అభివృద్ధికి శంకుస్థాపనతో పాటు సీతారామ కళ్యాణ మండపానికి భూమి పూజ చేసిన పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త కంపెనీలను తీసుకువస్తున్నామంటూ హంగామా చేస్తున్నారన్న మాజీ సీఎం. రూపాయికి ఇడ్లీ రాని పరిస్థితులలో 3,000 కోట్ల రూపాయలు విలువైన భూములు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించిన జగన్. 10వ తరగతి పరీక్షా ఫలితాల ఉత్తమ ఫలితాలను సాధించిన విశాఖ జిల్లా పెందుర్తి శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు. ఇంతటి విజయానికి కారణమైన అధ్యాపక బృందాన్ని అభినందించిన పాఠశాల ప్రిన్సిపల్ గొర్రె సునీత వరలక్ష్మి. నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్లనైనా అధిగమించవచ్చునని, మనిషి దృఢ సంకల్పం ఎంతలా పనిచేస్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి కాపీని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. అనంతరం శరణి అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ కుమార్తెలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నారాయణ కూతుళ్లను ఇప్పటిదాకా చిన్నపిల్లలుగానే చూశాను. నారాయణ అంటే నాకు పరిచయమే కాదు, ప్రత్యేక అభిమానం. ఉన్నత స్థితికి ఎదిగిన మిమ్మల్ని, మీ సోదరిని చూసి ఆశ్చర్యపోయాను. తండ్రి చాటు బిడ్డల నారాయణ సంస్థలను నడుపుతున్నారనుకున్నాను, కానీ మీకంటూ ఒక ఆచరణ అవుతుంది. 47 ఏళ్లుగా నేను చేసే సాధనలు మీరు చిన్న వయసులోనే చేస్తున్నారు అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. డాక్టర్ సింధూరా చెప్పినట్టు శరణి గారు, a huge round of applause ladies and gentlemen. అలాంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ ఆసుపత్రి ఉంది. ఎన్నికల సమయంలో దీన్ని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు దీన్ని 100 పడకల ఆసుపత్రిగా డెవలప్ చేసేందుకు శంకుస్థాపన చేశారు. 35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. కొత్తగా నిర్మించే ఈ ఆసుపత్రిలో 2 కొత్త బ్లాకులు, ఓపీ వార్డ్, మార్చరీ వార్డ్, డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో పాటు వైద్య పరీక్షల కోసం అధునాతన మిషన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆసుపత్రి నిర్మాణం కంప్లీట్ అయి అందుబాటులోకి వస్తే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చాలా మంది ప్రజలతో పాటు 6 చుట్టుపక్కల మండలాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించే సౌకర్యం ఉంటుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అంతేకాకుండా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపానికి, చేబ్రోల్లో శ్రీ సీతారామస్వామి ఆలయ రథశాల మండపానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త కంపెనీలను తీసుకువస్తున్నామంటూ నానా హంగామా చేశారు. అందుకు తగ్గట్టుగానే కొన్ని రకాల కంపెనీలను తీసుకువస్తూ వారికి సంబంధించి భూ కేటాయింపులు కూడా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా కేటాయించడంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలో 1,000 కోట్ల రూపాయల భూములను చౌక ధరకి కట్టబెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రూపాయికి ఇడ్లీ రాని పరిస్థితుల్లో ఉర్సా వంటి కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు విలువైన భూములను కట్టబెట్టారంటూ ఆరోపణలు చేశారు. అదేవిధంగా మాల్ పేరిట ఎలాంటి టెండర్ లేకుండానే సుమారుగా 1,500 కోట్ల రూపాయల భూమిని ఇచ్చేశారంటూ జగన్ ఫైర్ అయ్యారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో స్థానిక ప్రతినిధులతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి చూస్తూనే ఉన్నాం, మద్యం విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు అని ఫైర్ అయ్యారు.
ప్రతి బాటిల్ పైన 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని కూడా ఆరోపించారు. దీని నుంచి డైవర్ట్ చేసేదానికి ఏం చేస్తూ ఉన్నాడు? రోజుకొక డైవర్షన్ టాపిక్. ఏదన్నా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇండ్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలు కంట. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా విశాఖపట్నంలోనే మరో భూమి లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు 1,500 కోట్లు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమాలు. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోస్తూ ఉన్నారు. అమరావతిలో ఇవే టెండర్లు, ఇప్పుడు పిలిచిన టెండర్లు 2018లో ఇవే టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ల కిందట వీటి విలువ 36,000 కోట్లు. అప్పట్లో సిమెంట్ రేటు, అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ. ఇప్పుడు ఇంకా తగ్గినాయి సిమెంట్ రేటు, స్టీల్ రేట్లు. అయినా కూడా ఆ 36,000 కోట్ల విలువ ఈరోజు 78,000 కోట్లకు పెంచేసి టెండర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే రింగ్ ఫామ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. అంతేకాదు, ఇంతకుముందు మొబిలైజేషన్ అడ్వాన్స్ లేదు. పని చేస్తేనే ఎవడైనా గవర్నమెంట్ డబ్బిచ్చేది. ఈయన వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ అని కొత్తగా మొదలుపెట్టాడు ఇయడం. అంటే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ముందే ఇచ్చేస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి 8% ఈయన తీసుకుంటాడు. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోచేస్తూ ఉన్నారు. చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతూ ఉన్నాయి? ఎందుకు సూపర్ 6 లేవు, ఎందుకు సూపర్ 7 లేవు అని అంటే, ఎందుకు జగన్ చేయగలిగేటాడు, ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అని అంటే కారణం నేను ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడే చెప్పిన. జగన్ ఉంటే బట్టలు నొక్కుతాడు, నేరుగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి నేరుగా పోతుంది. చంద్రబాబు నాయుడు ఉంటే బటన్లు ఉండవు. చంద్రబాబు నాయుడు ఉంటే నేరుగా ఆయన జోబీలోకి మాత్రమే పోతుంది అని చెప్పి ఎలక్షన్లప్పుడే నేను మొత్తుకొని చెప్పిన. నేను చెప్పిన ఆ రోజే చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పిన. చెప్పింది నేను ఆ రోజు ఎన్నికలప్పుడు నేను చెప్పిన ఆ మాటలు కన్నా ఎవరైనా వింటే ఇప్పుడు కరెక్ట్గా అవి ప్లే చేసి చూస్తే జగన్ కరెక్ట్గా చెప్పినాడు, అబ్బా మనమే మోసపోయినాం పొరపాటున అని చెప్పి. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. ప్రతిరోజు డైవర్షనే. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, సమాధానాలు చెప్పుకోలేక ప్రతిరోజు ఒక డైవర్షన్. ఓ రోజు లడ్డు అంటాడు, ఇంకో రోజు బోట్ అంటాడు, మరో రోజు ఏమన్నా ఐపీఎస్ ఆఫీసర్ అధికారిని అరెస్ట్ అంటాడు. కరెంటు బిల్లులు షాక్ కొట్టే విధంగా అప్పుడే పెరిగిపోతున్నాయని చెప్పి మళ్ళీ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేందుకు ఇంకొకటి ఆయన చేసిన లిక్కర్ స్కాములు మనం ఇంకొకటి మీద లిక్కర్ స్కాములు రుద్ది ఇంకొక లిక్కర్ స్కామ్ అరెస్ట్ అని చెప్తాడు. ఇట్లా ప్రతిరోజు చూస్తే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఆ సెన్సేషన్ నుంచి టాపిక్లు డైవర్ట్ చేయడం. ఇంతకుముందు రోమన్ రాజులు చేసేవాళ్ళు. ప్రజల్లో వ్యతిరేకత, రోమన్ రాజుల మీద వ్యతిరేకత ఎక్కువగా వస్తూ ఉండేది అని చెప్పి అప్పట్లో వాళ్ళంతా గ్లాడియేటర్స్ అని ఒక గేమ్స్ నిర్వహించేవాళ్ళు. దాంట్లో మనుషులను పెట్టేవాళ్ళు, మనుషుల చేతిలో కత్తులు పెట్టేవాళ్ళు, పొడుచుకొని సావండరా నాయన అని చెప్పి వాళ్ళు జంతువులకు అన్ని దాంట్లో పెట్టేవాళ్ళు. ఆ జంతువులతో వీళ్ళు యుద్ధం చేయడం,
వీళ్ళు ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన విశాఖ జిల్లా పెందుర్తి శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పాఠశాల నందు సంబరాలు అంబరాన్ని అంటేలా సాగాయి. ఈ దిశలో పాఠశాల ప్రాంగణం నందు వేడుకగా విజయోత్సవ సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గొర్ల సునీత వరలక్ష్మి మాట్లాడుతూ తమకు విద్యార్థులను ఉత్తమ విలువలతో తీర్చిదిద్దడం తప్ప పబ్లిసిటీల కోసం స్వలాభాల కోసం సంస్థను మేనేజ్ చేయడం తమకు చేత కాదన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది పిల్లలకు మార్కుల్లో మార్పులు ఏర్పడ్డాయని, ఈరోజు పరీక్షలు నిర్వహించినప్పటికీ ఇప్పుడు వచ్చిన మార్కులను మించి తమ విద్యార్థులు సాధించగలరని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ తనీషా అనే విద్యార్థిని సాధించగా 594 మార్కులు పొందగా దాదాపు మిగిలిన వారందరూ 500 పైబడి మార్కులు సాధించడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ విజయ సాధనలో సునీత సంస్థ సిబ్బంది కృషి మరువలేనివని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు సాధించిన ఫలితాలకు ఆనందంతో కన్నీటి బాష్పాలు చెందించారు. అనంతరం వివిధ అంశాలనందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. వేడుకల్లో భాగంగా పలువురు విద్యార్థులచే నిర్వహించబడిన ఆధ్యాత్మిక పాశ్చాత్య సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు రేఖ, ఈశ్వరరావు, వైలక్ష్మి, ఆనంద్, హరీష్, రమణ, కృష్ణారావు, సునీత, వరలక్ష్మి హైస్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పాస్ అయిపోతే మనకు చెప్పమనండి. సో మేము ఏ రోజు కూడా తప్పుడు రిజల్ట్ చూపించాం. ఎందుకంటే తప్పుడు రిజల్ట్ ఎక్కడైనా వస్తాయి కానీ ఇక్కడ రావు. కారణం ఏంటి? మీకు ఎన్నోసార్లు పేరెంట్కి డైరెక్ట్గా చెప్పా, శ్రీ విద్యలో స్టూడెంట్ లేని రోజు గేట్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతా, కానీ తప్పుడు రిజల్ట్ మాత్రం ఇవ్వను. బికాస్ ఇది ఇండియా, ఫ్యూచర్ ఇండియా యొక్క నిర్మాణం 4 గోడల మధ్యలో జరుగుతుంది. అది క్లాస్ రూమ్. ఆ క్లాస్ రూమ్లో తప్పు జరిగితే ప్రపంచం అంతా తప్పు జరుగుతుంది. ఆ తప్పు నేను జరగనివ్వను. కారణం మా నాన్న ఒక సోల్జర్. ఐఎమ్ ఎ ప్రౌడ్ డాటర్ ఆఫ్ ఎన్ ఇండియన్ సోల్జర్, ఎక్స్-ఆర్మీ. సో మీ అందరికీ తెలుసు, ఈ క్షణం మనం బ్రతుకుంటాం, మరుక్షణం మనకు తెలియదు. మరుక్షణం తెలియని మనం అబద్ధం ఆడకూడదు, అన్యాయం చేయకూడదు, అండ్ డబ్బు అనేది అక్రమంగా అస్సలు సంపాదించకూడదు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఒక్క పైసా ఇలా పట్టుకొని వెళ్ళలేరండి, ఇలాగే వెళ్ళిపోతారు. అది జీవిత సత్యం. అది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అందరూ కూడా ఒక రకమైన మాయలో పడిపోయి తప్పుడు పనులు చేస్తున్నారు. దయచేసి ఆ మాయ నుంచి బయటకు వచ్చేసేయండి. మీకు వెలుతురంటే ఏంటో కనిపిస్తుంది, మీకు చీకటి కూడా ఎప్పుడు కనిపించదు. సబ్బవరం మండల కేంద్రంలోని PSCS వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం PSCS కార్యాలయంలో జరిగింది. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సహకార అధికారిని ఏ ప్రేమ స్వరూపారాణి ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ అంతర్జాతీయ కోఆపరేటివ్ సంవత్సరం సెలబ్రేషన్లలో భాగంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న సహకార సంఘాలన్నింటిలోనూ ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా సబ్బవరం వైద్య శిబిరం ఉన్న సంఘాలలో విద్య తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆయా సంఘాల ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేర్ హాస్పిటల్, నియో ఐ విజన్ హాస్పిటల్, క్యాన్సర్ ఫౌండేషన్ హాస్పిటల్, ఐఎం ప్రిజన్స్ డెంటల్ సెంటర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు ఐ సతీష్, యువరాజ్, డివిజనల్ సహకార అధికారి PLN కిరణ్ కుమార్, పర్సన్ ఇన్ఛార్జ్ PVS శాస్త్రి, CEO గొంప రమణ, అలాగే హెడ్స్ PHC ప్రధాన వైద్యాధికారి డాక్టర్ చక్రవర్తి, మాజీ PSCS అధ్యక్షులు బోండా సత్యారావు, సర్పంచ్ దెడ్డం ప్రసాదరావు, సిబ్బంది గొంపదేముడు, శ్రీరంరెడ్డి, రామకృష్ణ, కె రాజు, జి శేఖర్, స్వర్ణలత, రాంబాబు, ANMలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వైద్య శిబిరంలో 200 మందికి వైద్య పరీక్షలు చేయగా డెంటల్, కంటి క్యాన్సర్కు సంబంధించిన 65 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ప్రాథమిక సహకార సంఘంలో మనకి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్గా మన అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి కోఆపరేటివ్ ఇయర్గా ఈ సంవత్సరాన్ని ప్రకటించిన సందర్భంగా మనం సబ్బవరం కోఆపరేటివ్ సంఘంలో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ని సెలబ్రేట్ చేస్తూ ఈ మంత్ మనం ఏప్రిల్ 7వ తారీఖున వరల్డ్ హెల్త్ డే చేసుకున్నాం కాబట్టి ఆ థీమ్ తీసుకుని ఈ హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా మనం ఇది బయట పబ్లిసిటీ ఇచ్చాము. కలెక్టర్ గారు పోస్టర్ అనేది లాంచ్ చేశారు, ఎమ్మెల్యే గారు లాంచ్ చేశారు. ఈ అవకాశాన్ని అయితే ప్రజలందరూ వినియోగించుకోవాలని అందరికీ కోరాము. పబ్లిసిటీ కూడా మన పేపర్ ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ
అందరికీ కూడా తెలియజేశాము. అందరూ కూడా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లాలో ఉన్న అన్ని బ్రాంచ్ల ద్వారా అన్ని సంఘాల నుంచి ఒక్కొక్క మంత్ ఒక్కొక్క థీమ్ తీసుకొని చేస్తున్నామండి. ఈ నెల సభవరం సెలెక్ట్ చేసాము. సభవరంలో హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. లాస్ట్ మంత్ కుక్కరాయపల్లిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పిల్లలందరికీ పోటీలు అవి పెట్టి డిస్కషన్స్, డిబేట్స్, ఆటల పోటీలు ఇవన్నీ పెట్టి వాటికి కోఆపరేటివ్ వల్ల సమాజంలో ఎలా ఉపయోగపడుతుంది, కోఆపరేటివ్ సంఘాల వల్ల, సహకార సంఘాల వల్ల ఎట్లా సమాజంలో మనకి అభివృద్ధి చేయొచ్చు, ప్రజల జీవన ప్రమాణాన్ని ఏ విధంగా పెంచొచ్చు, వారికి ఒక ఆదాయ మార్గాన్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనే విషయాలపై ఓవరాల్ గా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో జనరల్ పబ్లిక్ వారికి ఏ విధమైన సేవలు అందించవచ్చు సహకార సంఘం ద్వారా అందించి వారి జీవన ప్రమాణాన్ని మనం ఏ విధంగా పెంచొచ్చు అనే విషయంలో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంకా కోఆపరేటివ్ సహకార సంఘాల ద్వారా మనకి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ థీమ్ ఈ ఇయర్ ఒక్కొక్క మంత్ ఒక్కొక్క కాన్సెప్ట్ పెట్టుకుని చేయడం జరుగుతూ ఉంది. మన డిఎంఎండ్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఇక్కడ ఈ క్యాంప్ అనేది 15-20 మంది డాక్టర్స్ ని పిలిచి అన్ని రకాల స్పెషాలిటీస్ కూడా పెట్టి మనం చేయడం జరుగుతాం. సంఘాలన్నీ కూడా మనకి గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కంప్యూటరైజేషన్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇంతవరకు మాన్యువల్ గా చేస్తూ ఉన్నాము. కాకపోతే ప్రజలకు ఇంకా తొందరగా సేవలు అందించాలని, ఫాస్ట్ గా సేవలు అందించాలనే ఉద్దేశంతో కంప్యూటరీకరణ అనేది జరుగుతూ ఉంది. సభవరం సొసైటీ అయితే మా జిల్లాలో అన్ని సొసైటీలు కంప్లీట్ చేస్తారు. సభవరం సొసైటీ కూడా మొత్తం కంప్లీట్ చేసేసి రెడీగా ఉన్నారు. ఇప్పుడు బ్యాంకుతో వాళ్ళకి రికన్సిలేషన్ చేసుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా మొత్తం అంతా ఆన్లైనే మనకి బ్యాంకింగ్ యాక్టివిటీస్ లాగే అన్ని జరుగుతాయండి. లోన్స్ కూడా ప్రతి మెంబర్ది కూడా మనం GSWS డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుని అందరు మెంబర్స్ కూడా ఈకేవైసీ కూడా మనం చేయించాం. దీనివల్ల ఏంటంటే ఎవరు లేని మెంబర్స్, బినామీలు ఇలాంటివన్నీ పోతాయి. అక్రమాలు, అవినీతి తావు లేకుండా సంఘంలో పారదర్శకంగా అందరికి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో అందరికి లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మలేరియా ప్రాణాంతక వ్యాధి అని దీన్ని గుర్తించి ఆదిలోనే అరికట్టాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడలి వరకు అవగాహన ర్యాలీ సాగింది. ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దోమల వల్ల వచ్చే ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశమని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మలేరియా నివారణ పద్ధతులు అమలు చేస్తున్నామని చెప్పారు. గతంతో పోల్చుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా తగ్గుముఖం పట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ పివి సత్యనారాయణ, జిల్లా టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ తాడేలా శ్రీకాంత్, రోటరీ ప్రతినిధి డాక్టర్ మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ శ్రీకాకుళం జిల్లా మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మన జిల్లా వైద్య శాఖ ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం నుండి మరియు డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ వారి కార్యాలయం నుండి ఈరోజు మనం ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మరియు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లా మలేరియా ప్రపంచ మలేరియా దినోత్సవం అనేది 2008లోనే మనకి WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మలేరియా మరణాలు ఎక్కువగా ఉన్నాయని గమనించి మలేరియా నివారణకు ఏం చర్యలు తీసుకోవాలని బాధ్యతగా ఆలోచించి 2012 ఏప్రిల్ 25 నుండి ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు జరిగించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి మన జిల్లా వ్యాప్తంగా మనం తీసుకున్న చర్యల ద్వారా మనకి 2022లో మనకి ఒక 22 కేసులు ఉన్నవి. అది 11 కేసులకి 9 కేసులకి తగ్గుకుంటూ ఈ రోజున మనకి 5 కేసులు లేక 6 కేసులు, ఈ రోజుకి వచ్చి 6 కేసులు మన జిల్లాలో మలేరియా రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ మలేరియా నివారణకి మన జిల్లా వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలు ఏమున్నాయంటే, లేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో మనం తీసుకుంటున్న చర్యలు ఏమున్నాయంటే, మనము గంబూసియా ఫిష్ని నీళ్ళల్లో వదిలిపెడుతున్నాం. ఈ గంబూసియా ఫిష్ ఏం చేస్తుందంటే 5 లక్షల గంబూసియా ఫిష్ మనం వదిలిపెట్టబోతున్నాం. ఈ గంబూసియా ఫిష్ ఏం చేస్తుందంటే మురుగునీటిలో వదిలినప్పుడు, ఆ నీటి నిల్వల్లో వదిలినప్పుడు అక్కడ ఆల్రెడీ ఎగ్ లార్వా అయిపోయి ఉన్న మలేరియా దోమ యొక్క లార్వాని తినేసి కొత్త మలేరియా దోమ పుట్టకుండా అది నివారిస్తుంది అనమాట. అదే రకంగా మనకి మెడికేటెడ్ నెట్లు కూడా తర్వాత మనకి ఇండోర్ లార్వల్ స్ప్రేయింగ్ IRS మే నుండి 30వ తారీఖు మే వరకు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సమయంలో మీకు ఇండోర్ లార్వా స్ప్రేయింగ్ చేయడానికి మన అధికారులు కానీ మన వైద్య సిబ్బంది కానీ వచ్చినప్పుడు నిరాకరించకుండా, తలుపులు వేయకుండా
ముఖ్యంగా మిద్దెల మీద అటకల మీద కూడా మీరు మీ ఇండోర్ లార్వల్ స్ప్రేయింగ్ని యాక్సెప్ట్ చేయవలసిందిగా మీ అందరినీ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో మతోన్మాదులు చేసిన ఉగ్రదాడి దుర్మార్గమైన చర్య అని మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని ఉగ్రదాడిని ఖండిస్తూ జన సైనికులు చేసిన నిరసన జ్వాలలు హోరెత్తాయి. పట్టణంలో వరుసగా 3వ రోజు నిరసనల పర్వం కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో 3వ రోజు మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ జన సైనికులు వీర మహిళలు కలిసి స్థానిక సూర్య మహల్ సెంటర్ నుండి గౌతమ్ థియేటర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడల వద్ద మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గెడ్డం చైతన్య, గెడ్డం కన్నబాబు, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి పల్లి దుర్గారావు, జిల్లా నాయకులు పక్కుర్తి కృష్ణ, 4 మండల పార్టీ అధ్యక్షులు యగదాసు నానాజీ, వెలగ సుధాకర్, పప్పల శివ, సింగంపల్లి శ్రీను, ఎంపీటీసీ చిట్టిబాబు, జగన్నదోర, కర్రి బాబురావు, తుమ్మల గణేష్, గీసాల పద్మ, శివలంక నాగమల్లి, తుమ్మల శ్యామ్, కట్ట నర్సయ్య, సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు గెడ్డం బుజ్జి మీడియాతో మాట్లాడారు. దురదృష్టకరమైన సంఘటన అదే తీవ్రవాదులు మన పర్యాటకుల్ని కాశ్మీర్ పర్యటించుకెళ్ళిన పర్యాటకులు 28 మందిని దారుణంగా హింసించారు. వాళ్ళని మతం అడిగి నువ్వు హిందువా అంటే చంపేయడం, అలాగే క్రిస్టియనా అంటే క్రిస్టియన్ చంపేయడం, ముస్లింలు అయితే వదిలేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరఫున. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు దీన్ని సంతాప దినాలుగా ప్రకటించి 3 రోజులు నిరసన జరపమన్నారు. మొదటి రోజు కొవ్వొత్తుల ర్యాలీ చేయమన్నారు, అది పాకిరేపేట నియోజకవర్గంలో చేసాం. తర్వాత రోజు నిన్న మౌన దీక్షను ప్రకటించమన్నారు, నిన్న కూడా మౌన దీక్ష ప్రకటించాం. ఈ రోజు మానహారం చేయమన్నారు. పార్టీ ఆదేశాల మేరకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేమందరం కూడా జనసేనలందరూ కూడా స్పందించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఇలాంటి చేసిన ఆ తీవ్రవాదుల్ని ఖచ్చితంగా మనల్ని ఎలా చంపారో అంతకన్నా దారుణంగా చంపాలని మోడీ గారిని మేము కోరుకుంటున్నాం. దీన్ని చాలా తీవ్రంగా మన భారతదేశ పరువుని పన్నంగా పెట్టి మనందరం కూడా ఈ చర్యని తీవ్రంగా ఖండించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎన్టీఆర్ జిల్లా నందు శాంతి భద్రతలో పరిరక్షణ చర్యలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీసీపీ జి గుణ రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ కె దుర్గారావు, పశ్చిమ జోన్ ఇన్స్పెక్టర్లు చిన్న కొండలరావు, గురుప్రకాష్, చంద్రశేఖర్, ఉమామహేశ్వరరావు, కృష్ణమోహన్, శ్రీలక్ష్మీనారాయణ వారి సిబ్బందితో మొత్తం 103 మంది అధికారులు మరియు సిబ్బందితో కలిసి వైఎస్ఆర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుండి 8 గంటల వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 350 వాహనాలను తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 50 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు 640 ఫ్లాట్లను తనిఖీ చేసి ఐరిస్ వాహనం ద్వారా 128 మంది తనిఖీ చేసి 5 అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన విజయవాడ నగర సిపి గారి ఉత్తర్వుల ప్రకారము మన 2 టౌన్ లిమిట్స్లో గల వైఎస్ఆర్ ఈ కాలనీలో ఈ కార్డినెంట్ చర్చ్ సుమారు 96 మందితో ఈ స్టార్ట్ చేయడం జరిగింది ఉదయం 5:30కి. దీంట్లో ఏంటంటే మనకి ప్రతి ఈ కాలనీలో ప్రతి హౌస్ కూడా చెక్ చేస్తాం. దీంట్లో మనకి అనుమానితులు ఎవరున్నా కూడా ఇక్కడ ఐరిస్ చేయటం కానీ, అలాగే మన దగ్గర ఉన్న పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్ వీటి గురించి వాళ్ళని అదుపులో తీసుకోవడం కానీ, ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలు అంటే లైక్ గంజాయి కానీ, లేకపోతే లెక్కర్ బెల్ట్ షాప్స్ కానీ, ఇటువంటివి కూడా ఈ తనిఖీల్లో భాగంగా మనం చెక్ చేయడం జరుగుతుంది. మీకు మరలా మన సిఏ గారు ఇదంతా అయిన తర్వాత మీకు మన గ్రూప్లో ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు ఈ లైసెన్స్ లేకుండా ఏంటనేది, ఎంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది అనేది మీకు తెలియపరుస్తారు. ఈరోజు గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జకంపూడి వైఎస్ఆర్ కాలనీలో సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది మరియు అధికారులతోటి ఏసీపీ వెస్ట్ గారు, ఏడీసీపీ వెస్ట్ జోన్ గారి ఆధ్వర్యంలో 100 మంది సిబ్బందితోటి కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో
సుమారు 20 బ్లాకుల్లోని 640 ఫ్లాట్స్లో చెకింగ్ చేయడం జరిగింది. అలాగే వెహికల్స్ చెకింగ్ కూడా చేసాం. ఇందులో 350 వెహికల్స్ని చెక్ చేయగా అందులో సరైన ధృవపత్రాలు లేని సుమారు 50 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అవన్నీ ఓనర్షిప్ అన్ని వెరిఫై చేసిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అయితే లోపల దొరకలేదు. అలాగే ఈ ఐరస్ మొబైల్లో చెక్ చేసిన 128 మందిలో ఒక 5గురు పాత కేసులు ఉన్నవాళ్ళు మాకు ట్రేస్ అవ్వడం జరిగింది. ఆ ట్రేస్ అయిన వాళ్ళని కూడా యాక్సిడెంట్స్ ఇప్పుడు కరెంట్ యాక్టివిటీస్ వెరిఫై చేసి వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయకులైన 28 మంది ప్రాణాలు తీసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు త్వరలోనే భారత్ తగిన గుణపాఠం చెబుతుందని బీజేపీ రాష్ట్ర పదాధికారి గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ తమనంపూడి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రావులపాలెం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అసూలు బాసిన పర్యాటకులకు ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ బీజేపీ నాయకులు మౌనం పాటించి సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరుతో సృష్టించిన మారణకాండను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదుల అరాచకాలకు అడ్డుకట్ట వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొవ్వూరి వెంకటకృష్ణారెడ్డి, కార్యదర్శులు గిద్దా వెంకటేశ్వరరావు, మంచిగంటి కృష్ణ, కండ్రోతు వీర గోవిందరావు, ఈశ్వరెడ్డి భాస్కర్ రెడ్డి, బొర ఆంజనేయులు, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, నడెంపల్లి సుబ్బరాజు, ఆత్రేయపురం మండల అధ్యక్షుడు ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మరి ఆ పెహల్గావ్ సమీపంలో ఉన్నటువంటి మరి పర్యాటనకి వెళ్ళినటువంటి పర్యాటకుల్ని అడ్డుకొని వారిని మతం అడిగి మీరు ఏ మతం అని చెప్పి తెలుసుకుని వాళ్ళకి ఇంకా అనుమానం వస్తే మరి అత్యంత ఘోరంగా మానవత్వం లేనేటువంటి విధంగా ప్యాంట్లు విప్పించి వారు హిందువులు అని నిర్ధారణ చేసుకుని, ముస్లింలు కాదు హిందువులని నిర్ధారణ చేసుకుని వారందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఒక 28 మందిని మరి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి ఆ పర్యాటకుల్ని వాళ్ళ యొక్క భార్యల ముందు, తల్లుల ముందు, బిడ్డల ముందు మరి వారిని కాళ్ళ పట్టుకుని ప్రాధేయపడుతున్న మేము అమాయకులము, మాకేం తెలుసు, మాకేమీ తెలియదు అన్నప్పటికీ కూడా వినిపించుకోకుండా కాల్చి చంపేయటం, మేము మోడీతో చెప్పుకోండి, దిక్కున్నాక చెప్పుకోండి అని చెప్పడం, ఇది ఏదైతే ఉందో ఇది మరి అత్యంత గర్హనీయం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క విషయాన్ని మరి అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి దీనికి పాకిస్తాన్ అనేటువంటి దేశం మరి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి నిన్నే నరేంద్ర మోడీ గారు బీహార్లో సభ నుంచి మాట్లాడుతూ కూడా అత్యంత తీవ్రంగా కూడా ఇవ్వడం వారికి హెచ్చరిక చేయడం జరిగింది. వారికి సింధు జలాలని మరి వెళ్లకుండా అడ్డుకోవడం, మొత్తం పాకిస్తాన్ అందరినీ కూడా భారతదేశం ఖాళీ చేసి వెళ్ళిపోమంటాం, ఇవన్నీ జరిగినాయి. దాని మీద అత్యంత తీవ్రతరమైనటువంటి చర్య నరేంద్ర మోడీ గారు మరి మన భారతీయులు అందరి తరపున వారు తీసుకుంటారు. ఈ సందర్భంగా మరి ఎవరైతే అమరులయ్యారో, మరి బలిదానం అయ్యారో ఆ పౌరులందరికీ కూడా మరి వారి కుటుంబాలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని కొటికలపూడి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి సుమారుగా 25 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది. నష్టపోయిన రైతులు లబోదిబోం అంటున్నారు. కొద్ది రోజుల్లో చేతికి వచ్చే పంట కాలిపోవడంతో రైతులు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, వ్యవసాయ అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కొటికలపూడి గ్రామ రైతులు కోరుకుంటున్నారు.
పహల్గామ్ ఉగ్ర దాడికి నిరసనగా కాకినాడ జిల్లా జగ్గంపేటలోని సున్నీ జామియా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం నల్ల రిబ్బన్లు జెండాలతో ముస్లింలు సోదరులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ గఫూర్ ఆధ్వర్యంలో కాశ్మీర్లో టూరిస్టు భారతీయులను కాల్చి చంపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ గఫూర్ మాట్లాడుతూ 2 రోజుల క్రితం లష్కర్-ఏ-తోయిబా మిలిటెంట్లు పాకిస్తాన్ తీవ్రవాదులు భారతీయ విహారయాత్రికులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి 28 మంది ప్రాణాలు తీసిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన భారతీయులందరికీ కుల మతాలకు అతీతంగా భారతీయులుగా ప్రగాఢ సంతాపం సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సున్నీ జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షులు షేక్ ఆరిఫ్, ఉపాధ్యక్షులు డాక్టర్ బాషా, సెక్రటరీ షేక్ రహమాన్, జాయింట్ సెక్రటరీ ఎండి ఇబ్రహీం, ట్రెజరర్ షేక్ మొహిద్దీన్, సభ్యులు షేక్ వాళ్ళు తదితరులు పాల్గొన్నారు. ఆ 28 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా భారతీయులుగా మొట్టమొదటిగా, అంటే కులం కాదు మతం కాదు, మేమందరం కూడా భారతీయులుగా వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని కూడా సానుభూతిని తెలియజేసుకుంటూ, మరి ఏదైతే తీవ్రవాదులు చేసిన ఈ యొక్క దాడిని మరి ఇండియన్ ముస్లిమ్స్గా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి పాకిస్తాన్ తీవ్రవాదులు అదేవిధంగా లష్కర్-ఏ-తోయిబాతో కలిసి మరి ఇలాంటి ఘాతుకానికి మరి ఒడిగట్టినటువంటి వాళ్ళని ఊరికనే వదిలేసే ప్రసక్తి లేదని చెప్పేసి మరి ఒక భారతీయులుగా, భారతీయ ముస్లిమ్స్గా కూడా మేము వాళ్ళని హెచ్చరిస్తాం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి వాళ్ళు చేసినటువంటి పిరికిబద్ధ చర్యగానే మేము ఈ యొక్క దానిని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ఆర్మీతో కానీ, మన ఇండియన్ ఆర్మీతో కానీ, మన ఇండియా పోలీసులతో కానీ మరి వాళ్ళు దెబ్బడాలేక మరి మన ఇండియా ఆర్మీ దుస్తులు వేసుకుని వచ్చి వాళ్ళు ఈ యొక్క ఘాతుకానికి మరి చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా 28 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఎందుకంటే మీకు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఎవరికైనా దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే నేరుగా వచ్చి మాతో కలపడండి, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి కేంద్రానికి కానీ మరి ఇండియన్ ఆర్మీకి కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, యాజ్ ఏ ఇండియన్గా, ఇండియన్ ముస్లింగా కూడా కాదు. ఎందుకంటే ఇలాంటి ఘాతుకాలు కులానికి కానీ మతానికి కానీ సంబంధం లేదు. ఎందుకంటే మనందరం కూడా భారతీయులు కాబట్టి ఏ కులానికి జరిగినా ఏ మతానికి జరిగినా మనకి జరిగినట్టే భావించి మరి ఆ రోజు జరిగిన కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘోరం. మరి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాకిస్తాన్కి త్వరలోనే ఇండియా బుద్ధి చెప్పుద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. కాబట్టి మేము పాకిస్తాన్ మీద ఫైట్ చేయడానికి కూడా ఒక ముస్లింగా కాదు, ఇండియన్ ముస్లింగా మేము భారతీయులుగా కూడా మేము పాకిస్తాన్లో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు పాకిస్తానీల మీద. అది ఎలాగంటే దయచేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మిలిటరీని కానీ ఒకటి అడుగుతున్నాం, ప్రతి ముస్లిం కుటుంబం నుంచి ఒక కుర్రోడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు పాకిస్తాన్లో. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పిరికి మాలిన చర్యలు ఇవన్నీ కూడా మేము ధైర్యంగా పబ్లిక్గా పాకిస్తాన్కి చెప్పి మరి పాకిస్తాన్లోకి చొరబడి మరి వాళ్ళని చంపడానికైనా దేశం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముస్లిం సోదరులు అందరి తరఫున కూడా ఈ జగ్గంపేట సున్నీ జామియా మసీద్ తరఫున మరి తెలియజేస్తూ, మరి ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి నిన్ననే ఒక మీటింగ్ పెట్టి చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్నైనా మనిషి అధిగమించవచ్చునన్న ఏపీ ముఖ్యమంత్రి. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆవిష్కరించిన చంద్రబాబు. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి. 100 పడకల ఆసుపత్రి అభివృద్ధికి శంకుస్థాపనతో పాటు సీతారామ కళ్యాణ మండపానికి భూమి పూజ చేసిన పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త కంపెనీలను తీసుకువస్తున్నామంటూ హంగామా చేస్తున్నారన్న మాజీ సీఎం. రూపాయికి ఇడ్లీ రాని పరిస్థితులలో 3,000 కోట్ల రూపాయలు విలువైన భూములు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించిన జగన్.
10వ తరగతి పరీక్షా ఫలితాల ఉత్తమ ఫలితాలను సాధించిన విశాఖ జిల్లా పెందుర్తి శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు. ఇంతటి విజయానికి కారణమైన అధ్యాపక బృందాన్ని అభినందించిన పాఠశాల ప్రిన్సిపల్ గొర్రె సునీత వరలక్ష్మి. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.